అందరికీ నమస్కారం. నేను మీ కొర్వి వినయ్ కుమార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడమే ఆ రెండు పార్టీల యొక్క టార్గెట్ గా మారనుందా? 2019లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి తర్వాత భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీని బలహీనపరచడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి 4 రాజ్యసభ సభ్యులను తమ పార్టీలోకి చేర్చుకుంది. దీంతో వారి బలం రాజ్యసభలో పెరిగింది. రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు మరియు సీఎం రమేష్ లను తమ పార్టీలో చేర్చుకుంది భారతీయ జనతా పార్టీ. ఈ 4 చేర్చుకోవడం వల్ల రాజ్యసభలో బీజేపీకి బలం పెరిగింది. వారి చేరిక బిల్లును పాస్ చేసుకోవడంలో చాలా ఉపయోగపడింది. అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తన బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పేరును చేర్చడం జరిగింది. దీంతో ఆయన ఈ ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతుందని చెబుతూ టీడీపీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. అంతేకాకుండా 2014 నుంచి 2019 వరకు వైఎస్ఆర్సీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి యామిని శర్మ మరియు దినకరన్, ఈ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరడం వల్ల బీజేపీ ఏమైనా బలపడిందా అంటే పెద్దగా బలపడిన సంఘటనలేవి లేవనే చెప్పుకోవాలి. టీడీపీని బలహీనపరిచి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ గా ఆంధ్రప్రదేశ్ లో ఎదిగే ప్రయత్నం చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రకటించడం, విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ ను ప్రకటించకపోవడంతో భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఆదరణ దక్కలేదు. దీంతో జనసేనాని పవన్ కళ్యాణ్ తిరిగి తెలుగుదేశం పార్టీకి వచ్చేశారు. ఆ తర్వాత ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు టీడీపీ జనసేన పొత్తులోకి భారతీయ జనతా పార్టీని కూడా తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ టీడీపీలో నుంచి తమ పార్టీలో చేరినటువంటి సుజనా చౌదరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. సీఎం రమేష్ కు అనకాపల్లి పార్లమెంట్ టికెట్ ఇచ్చింది. ఆదినారాయణ రెడ్డికి జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఈ ముగ్గురు కూడా తిరిగి భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలవగలిగారు. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీని బలహీనపరచలేకపోయింది. తిరిగి తెలుగుదేశం పార్టీతోనే పొత్తు పెట్టుకొని గణనీయంగా ఓట్లు పెంచుకుంది, గణనీయంగా సీట్లు సాధించింది. 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘోరమైనటువంటి పరాజయాన్ని చవి చూశారు. కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచి ప్రధాన ప్రతిపక్ష హోదాని కూడా ఆయన దక్కించుకోలేకపోయారు. దీంతో మళ్ళీ భారతీయ జనతా పార్టీ వైసీపీని బలహీనపరిచేందుకు కుట్ర చేస్తుందన్న విమర్శలు వచ్చాయి. దీనికి బలాన్ని ఇస్తూ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 4 లోక్సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ సభ్యులు తమ పార్టీతో టచ్ లో ఉన్నారని, ఆ పార్టీకి చెందినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ 2 భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాకుండా మాజీ మంత్రులుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి విడుదల రజని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఒకవేళ తెలుగుదేశం పార్టీ గనక వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఖచ్చితంగా వాళ్ళు భారతీయ జనతా పార్టీ వైపు చూసే అవకాశాలు ఉన్నాయి. అయితే వీళ్ళు చేరినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ బలపడుతుందా అంటే పెద్దగా బలపడే అవకాశాలు లేవు. ఎలా అయితే టీడీపీని బలహీనపరచలేకపోయారు, రేపు వైసీపీని కూడా బలహీనపరిచే అవకాశాలు లేవు. మా అయితే ఓట్లు సీట్లు పెంచుకునే అవకాశం ఉంది తప్పిస్తే అక్కడ అధికారంలోకి వచ్చే స్థాయికి అవకాశాలు లేవు. అయితే వైఎస్ఆర్సీపీ ఓటమిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలోకి దిగినట్లు అర్థమవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రులుగా చేసిన వారు, ఇదివరకు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన వారితో ఫోన్ లో మాట్లాడారని, తిరిగి వారిని కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆహ్వానిస్తున్నారని, 2029లో ఖచ్చితంగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, కావున కాంగ్రెస్ పార్టీలో చేరి తమ పని చేయాలని ఆయన
వారిని కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో చాలా బలహీనంగా ఉన్నారు. అంతేకాకుండా ఆయనపై స్వయంగా కేసులున్నాయి. ఆయన ఎప్పుడు జైలుకు వెళ్తాడో తెలియని పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనబడుతుంది. అయితే వైఎస్ షర్మిల ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలతో పాటు వైఎస్ఆర్ అభిమానులు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మెల్లిమెల్లిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా పలు బిల్లులకు ఆయన మద్దతు పలికే అవకాశాలు ఉండడంతో ఎన్డీఏ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ పార్టీ వైపు మరలే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటి వరకు అయితే స్పెషల్ స్టేటస్ హామీ అలైవ్ గా ఉంటుందో అప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుతామని, అలానే విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ ను ప్రకటిస్తామని, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇస్తామన్న హామీలు ఇచ్చి తిరిగి కాంగ్రెస్ పార్టీ అక్కడ బలపడేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీన పరచగలదా అంటే కొద్ది మేరకు బలహీన పరిచే అవకాశాలు ఉన్నాయి. కానీ మరి అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే లేవు. ఏ విధంగానైతే బీజేపీ ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు పెంచుకోగలిగిందో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లతో పాటు తమ ఓటింగ్ పర్సంటేజ్ ను మెరుగుపరుచుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచే అవకాశాలు లేవు. ధన్యవాదాలు.